కర్నూలుకు చెందిన రామలక్ష్మమ్మ అనే మహిళ బుధవారం కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 2024లో పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో 3.50 లక్షలతో ఓర్వకల్లు సమీపంలో 3 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నెలకు 3,500 రూపాయల చొప్పున 100 నెలలు చెల్లిస్తామని యాజమాని జాకీర్ బాషా హామీ ఇచ్చారు. అయితే కేవలం 8 నెలలు మాత్రమే డబ్బు చెల్లించి ఆ తర్వాత నిలిపివేశారు. జాకీర్ను సంప్రదించగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపారు. సెంట్లకు గాను 3,50,000 రూపాయలు పెట్టేసి ప్లేస్ కొన్నాము, ఫ్లాట్. అందులో అతను మనీ బ్యాక్ కూడా ఇస్తామన్నారు. మనీ బ్యాక్ వచ్చేసి నెలకు 3,500 చొప్పున 100 నెలలు ఇస్తామన్నారు. 8 మంత్స్ ఇచ్చేసి 1 ఇయర్ నుంచి స్టాప్ చేసేసారు మనీ బ్యాక్. ఇప్పుడు పోయి అడిగితే అతను మనీ బ్యాక్ లేదు, ఏం లేదు, ఎక్కడ చెప్పుకున్నారు చెప్పుకోపోండి అని గట్టి అడుస్తున్నారు. కాబట్టి మాకు మనీ బ్యాక్ వద్ద ఏమొద్దండి, మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేసేయాలి. మేము ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేము. మనీ బ్యాక్ అయినా లేదన్నప్పుడు ఇంకా మిగతా డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తారో మాకు అతనిపైన నమ్మకం లేదు. కాబట్టి మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. 3,50,000 కట్టినామండి. ఇప్పుడు అడిగితే మనీ బ్యాక్ అడిగితే అతను మనీ బ్యాక్ ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటున్నాడు. మనీ బ్యాకే లేదు, తీసేసామంటున్నాడు. స్థలం నా పేరు మీదనే ఉంది. ఉంది అండి. పూర్వకల్లు అగ్రిమెంట్ లో మనీ బ్యాక్ ఉంది. అగ్రిమెంట్ మనీ బ్యాక్ అన్ని రాసుకున్నాం కాబట్టి మేము అక్కడ ప్లేస్ తీసుకున్నాము, లేదంటే తీసుకోము. లోపలికి ఉంది, పూర్వకల్లు దగ్గర ఉందండి. అది 3